తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు మునిగిపోతా ఉన్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో 2, 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ గట్టి హెచ్చరికలు పంపుతోంది. లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, ముఖ్యంగా తెలంగాణలో ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నాగర్ కర్నూల్ కావచ్చు, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ ఈ అన్ని జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వరంగల్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఒకసారి మీరు విజువల్స్‌లో కూడా చూస్తా ఉన్నారు. వరంగల్‌లో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి సిట్యుయేషన్ చాలా స్పష్టంగా విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం వరంగల్‌లో ఉన్న దాదాపు అన్ని కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ వరంగల్ హైవే మీరు చూస్తున్నారు. వరదల తర్వాత వరంగల్‌లో ఉన్న పూర్తి పరిస్థితిని మీరు డ్రోన్ విజువల్ రూపంలో చూస్తున్నారు. చాలా స్పష్టంగా ఆ విజువల్ మనకు అర్థమవుతుంది. అన్ని కాలనీలు అక్కడ కాజీపేటకి సంబంధించినట్టు వెళ్ళే దారి కావచ్చు, తర్వాత వరంగల్ హైదరాబాద్ హైవే కావచ్చు, చాలా కాలనీలు, కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలు బయట పెట్టలేని పరిస్థితి అక్కడ స్థానికుల్లో కనిపిస్తుంది. వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్‌లో మీరు చూస్తా ఉన్నారు. ఆ ఇళ్ళన్నీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నీటిలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వాహనాలు చూసారా? వాటర్‌లో ఏ విధంగా పోతుందంటే చెరువును తలపిస్తున్న పరిస్థితుంది. చెరువా అది రోడ్డా కూడా అర్థం కాని పరిస్థితుంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ గుంతుంది, ఎక్కడ అక్కడ లోతట్టు ప్రదేశం ఉంది, ఎక్కడ లోతుందో కూడా అర్థం కాని పరిస్థితి, ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు చూసారా? ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్ ఉంది. ప్రధాన రహదారి మీద ఈ విధంగా ఉంటే ఇక్కడ చూడండి పూర్తిగా కార్లు కూడా మునిగిపోయినాయి. డైరెక్ట్‌గా ఇళ్ల లోపలికి, కాలనీ లోపలికి వచ్చేసి ఇంట్లో కూడా చాలా సందర్భాల్లో వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్‌లో మీరు చూస్తా ఉన్నారు. కాలనీలు, ఇళ్ళు పూర్తిగా వరంగల్ మొత్తం మునిగిపోయిందా అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒక వరంగల్‌లోనే కాదండి, తెలంగాణలో చాలా జిల్లాల్లో పరిస్థితి ఇంతే దారుణంగా కనిపిస్తుంది. మరొక 2, 3 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ సగం మునిగిపోయినటువంటి వరంగల్ మళ్ళీ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే, అత్యంత భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంత ప్రజలు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వరంగల్‌లో ఎలాంటి దయనీయమైనటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి చూసారా? ఆ ఇళ్లలో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ భద్రకాళి చెరువుకి గండిపడి ఒక సందర్భంలో పూర్తిగా వరంగల్ మునిగిపోయిన పరిస్థితి. భద్రకాళి చెరువు ఉప్పొంగి ప్రవహించడం ద్వారా వరంగల్ లోపలికి వాటర్ చొచ్చుకొని వస్తుంది. గతంలో కూడా ఒక సందర్భంలో వరంగల్ ఇదే విధంగా మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అలుగుపారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి ముంపు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అక్కడ చర్చ కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. విజువల్స్‌లో మరొకసారి మీరు స్పష్టంగా చూడొచ్చు. వరంగల్ ఏ విధంగా మునిగిపోయిందో, అన్ని బిల్డింగ్‌లు కూడా, అన్ని ఇళ్ళు కూడా వాటర్‌లో తేలుతున్నాయి, నానుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్‌లో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇంకా వర్షపాతం పడే అవకాశం ఉందా? ఇంకా వాటర్ ఇదే విధంగా వస్తే గనక మేమిక బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అధికారులను కూడా కోరుతున్నారు. అధికారులు స్థానికంగా ఉన్న కాలనీలను పరిశీలిస్తున్నారు. నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వాటర్ ఏ మేరకు వచ్చాయి, ఇంకా మళ్ళీ వర్షాలు పడితే ఇంకో 2, 3 రోజుల పాటు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. అతి భారీ వర్ష సూచన చెప్పింది. అటు ఆంధ్రప్రదేశ్‌కి, ఇటు తెలంగాణకి చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్ ప్రస్తావన ఉంది, కాజీపేట ప్రస్తావన ఉంది, ములుగు, తర్వాత తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి మళ్ళీ 2, 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షపాతం కురిస్తే వరంగల్ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి హుటాహుటిన చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అక్కడ స్థానిక కాలనీ ప్రజలు వాళ్ళకి సహాయక చర్యలు అందిస్తూ వాళ్ళని పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఎప్పుడూ చూడనటువంటి వరద వరంగల్‌లో చూశామని చెప్పి అక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు. అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. విజువల్స్‌లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అక్కడ స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇళ్లలో ఉన్నట్టు సామాన్లు కూడా వాటర్‌లో తేలుతున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు. ఒక వరంగల్‌లోనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా ఇదే సిట్యుయేషన్. ఇక్కడ మీకు విజువల్స్‌లో కేవలం వరంగల్ పట్టణం మాత్రమే చూపిస్తా ఉన్నాం గానీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో 2, 3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో జనం
భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఎక్కడ ఏ చెరువుకి గండి పడుతుందో, ఎప్పుడు వాటర్ వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తా ఉన్నారు. ఇక్కడ వాటర్ నిలిచిపోయింది. ఈ వాటర్ పోయే విధంగా ఏదైనా మార్గం ఉంటే చూడండి. ఇక్కడ చూసారా కార్‌లన్నీ కూడా మునిగిపోయినాయంటే ఆ కాలనీలో ఎంత భయంకరంగా వర్షం వచ్చిందో కూడా అర్థమవుతోంది. సో డెఫినిట్‌గా ఈరోజు 13 తారీఖు, 14, 15 ఈ 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారుల నుంచి స్పష్టంగా హెచ్చరిక వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాలనీ వాసులు చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిక పంపిస్తా ఉన్నారు. అయితే ఈ వాటర్‌ని బయటకు పంపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా వర్షం పడతానే ఉంది. ఈరోజు హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్‌లో వర్షం పడతానే ఉంది. 2 రోజుల పాటు బాహుబలి వాన కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే అతి భారీ వర్ష సూచన. ఒక గంటలోనే 70 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. సో అలా 2, 3 గంటలు కురిస్తే మొత్తం హైదరాబాద్ మొన్న ఒకసారి ఈవినింగ్ 2 రోజుల క్రితం హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు అమీర్పేట, యూసుఫ్‌గూడ ఇలాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. సో అలాంటి దయనీయ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి వరంగల్‌లో. ఒక్కసారి చూడండి జనావాసాల్లోకి పూర్తిగా వాటర్ స్థానిక కాలనీల్లోకి ఏ విధంగా వస్తుంది. అది కాలనీయా? చెరువా కూడా అర్థం కాదు. అక్కడ పూర్తిగా జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. పూర్తిగా వాటర్ ఇళ్లలోకి వచ్చేసి నరకం చూస్తా ఉన్నారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వాళ్ళు కాళ్ళు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. ఏదైనా మెడిసిన్ కొనాలంటే కొనలేని పరిస్థితి ఉంది. చిన్న పిల్లల పరిస్థితి అయితే మరీ అత్యంత దారుణంగా ఉంది. వాళ్ళని ఎత్తుకుంటూ ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే కాలనీలోనే నడుచుకొని పోతూ ఉన్నారంటే చాలా స్పష్టంగా అక్కడ ఎంత ప్రమాదకర సిట్యుయేషన్ ఉందో అర్థమవుతుంది. అక్కడ స్థానిక అధికారులు కూడా ఆ ఇళ్లలోకి వెళ్లి, ఆ కాలనీ లోపలికి వెళ్లి ఇంకా ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ప్రతి ఇంటి తలుపు తట్టి మరీ అధికారులు అక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ సమాచారం కూడా అక్కడ స్థానికులు అధికారులకు చేరవేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు రెగ్యులర్‌గా అక్కడ వాహనాలు పోయే రూటే అది. రెగ్యులర్‌గా నడుచుకుంటూ పోయే రూటే ఇప్పుడు చెరువు కనిపిస్తోంది. సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత దశాబ్ద కాలంగా ఎప్పుడూ లేనటువంటి వరద వరంగల్‌ని ముంచెత్తింది. వరంగల్‌లో ఉన్నటువంటి ఈ భారీ వర్షపాతం జలమయమైపోవటం, జలదిగ్బంధం కావటం, కాలనీలన్నీ కూడా గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో డెఫినిట్‌గా ఈ ప్రమాదకర పరిస్థితి మరొక 2, 3 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 2, 3 రోజుల పాటు ఇంతే వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అక్కడ జనం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు కూడా వేగంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.